రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ని బలిపశువు చేయించు. రంగనాథ్ గారు ఏం చిన్నపిల్లాడు కాదు కదా. నిన్న జడ్జి గారు ఇంకో గొప్ప మాట కూడా చెప్పిండు. హైడ్రా అంటే గ్రీక్ పురాణాలలో 9 తలల విషసర్పం హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసినట్లయితే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా మేలు చేసినట్టు ఉంటుంది అమరావతి కోసం అనే ఉద్దేశంతో హైడ్రా అంటేనే పేరు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పుకున్నారు, హిట్లర్ గారి కోర్ టీం పేరు హైడ్రా, దాని నుంచి నేను తీసుకున్నా అని చెప్పిండు. ఇప్పుడు హైడ్రా అనేది దానికి ఒక లక్ష్యం ఏంటంటే చెప్పింది చెరువుల్ని, కుంటలని, వాటర్ బాడీస్ని, ప్రభుత్వ స్థలాల్ని కాపాడడం అనేది చెప్పింది. కానీ హైడ్రా వచ్చిన రోజు నుంచి కూడా అది చేస్తున్న పని ఏంటంటే చెరువులు, కుంటల్ని పరిరక్షించే పేరు మీద పేద మధ్యతరగతి ప్రజలని రాత్రికి రాత్రి వాళ్ళ జీవితకాలం కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లని, వాళ్ళ ఆవాసాలని కూల్చి రోడ్డు మీద పడేసి వాళ్ళ ఆర్తనాదాలు కూడా లెక్క లేకుండా ఇష్టానుసారంగా అది ఒక పేదవాళ్ళని భయపెట్టించి పేదవాళ్ళ ఉసురు తీసుకునేటట్టు ఒక సంస్థగా అది మారింది. దానికి కోర్టు ఇప్పటికీ ఎన్నిసార్లు కోర్టు అనేక సందర్భాల్లో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారు, జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు, నిన్న జస్టిస్ అనిల్ కుమార్ గారు ఎన్నిసార్లు చీవట్లు పెట్టినా పద్ధతి మార్చుకోండి, చట్టబద్ధంగా ప్రజల జీవించే హక్కుని హరించేయొద్దని చెప్పింది. ప్రజల మానవ హక్కులని, వాళ్ళ హక్కులని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించొద్దని అనేక సార్లు చెప్పింది. పిలిచి కూడా చీవాట్లు పెట్టిన కూడా మార్చుకోలేదు. మేమే చట్టం, మేమే రాజ్యాంగం, మేము చెప్పిందే చట్టం, మేము అమలు చేసిందే శాసనం, మేము చెప్పేదే ప్రజాస్వామ్యం, మేము చెప్పేదే రాజ్యాంగం అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి పోరాటం. నిజంగా కూడా అదే కోర్టు, అదే హైడ్రా నిజ చెరువులు, కుంటల్ని, ప్రభుత్వ స్థలాల్ని రక్షించడమే దాని లక్ష్యమైనప్పుడు అదేవిధంగా దుర్గం చెరువులో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నది. మరి ఎందుకు హైడ్రా బుల్డోజర్ అక్కడికి ఎందుకు పోలే? అదే గండిపేట చెరువులో, హిమాయత్ సాగర్లో పెద్ద మనుషులు, మంత్రులు, ప్రభుత్వంలో కీలక ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ ఉన్నది. ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారిది గెస్ట్ హౌస్ ఉన్నది. చీఫ్ విప్ మహేందర్ రెడ్డిది ఉన్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఉన్నది. మరి అక్కడికి ఎందుకు బుల్డోజర్ పోలే? అక్కడికి ఎందుకు కూల్చలే? అంటే మీకు పేదలు, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మీ బుల్డోజర్కి కింద నలిపేస్తున్నారు. మరి ఈ సంపన్నుల దగ్గరికి వచ్చేసరికి, శక్తిమంతుల దగ్గరికి వచ్చేసరికి బుల్డోజర్కి ఏమైంది? సింపుల్, అంతే కదా. మేం చెప్పడం కాదు, బుల్డోజర్ని అడ్డం పెట్టుకొని పేదవాని ఇల్లు కూల్చేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు, బడాబాబులను బెదిరించి మీరు అక్రమంగా బ్లాక్మెయిల్ దందాకి ఈ పేదలని ఒక ఎర్రగా వాడినారే తప్ప నిజంగా ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ చెరువుల్ని, కుంటల్ని కాపాడేటట్టు ఉద్దేశం మీకు హైడ్రాకు లేదు. హైడ్రా పేరు పెట్టడమే, హైడ్రా అంటేనే పేరు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పుకున్నారు, హిట్లర్ గారి కోర్ టీం పేరు హైడ్రా, దాని నుంచి నేను తీసుకున్నా అని చెప్పింది. మరి ఆ రోజు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటికీ మరెప్పటికి కూడా ఒక నరరూప రాక్షసుడిగా, ఒక హంతకుడిగా, ఒక నిరంకుశానికి ప్రతీకగా ఎవరుంటారంటే హిట్లర్ పేరు అనేది గుర్తుకొస్తుంది. ఈ భూమి మీదనే సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతారు. మరి మీకు ఆయన ఆదర్శమైంది కాబట్టి రేపు ఆయనకు పెట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఇప్పుడు చాలామంది కూడా ఆయన రంగనాథ్ గారిని ఉద్యోగాల నుంచి తీసేయాలని చెప్పగానే టపాసులు పేలుస్తున్నారు, చాలామంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏం చెప్తారు? అంతే కదా, అక్కడే అర్థమవుతుంది కదా. ఒక అధికారిని కోర్టు తొలగించాలని ఆదేశాలు ఇవ్వటంతోనే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, కాలనీల ప్రజలు వచ్చి టపాసులు వేల్చి సంబరాలు చేసుకుంటున్నారంటేనే ఇంకా అక్కడ మీ పట్ల మీ కార్యక్రమం పట్ల ఎవరి కోసం పనిచేసింది, ఏ పేదవాడి ఉసురు తీస్తానికి పనిచేసిందో, 2.5 ఏళ్ళుగా జరుగుతున్న పని ఏందో తెలుసు. ఇంకా నిన్న జడ్జి గారు ఇంకో గొప్ప మాట కూడా చెప్పిండు. హైడ్రా అంటే గ్రీక్ పురాణాలలో 9 తలల విషసర్పం, 9 తలకాయలు ఉండే ఒక విషసర్పం ఉంది.
ఆ విషసర్పాన్ని ఎవరు చంపలేరు. దాని ఒక అంత ప్రమాదకరమైనటువంటి విషసర్పము. అటువంటి విషసర్పంలాగా మారింది ఇది హైడ్రా. అంటే పేరుకు తగ్గట్టే ముఖ్యమంత్రి గారేమో హిట్లర్ అని చెప్పి హిట్లర్ కోర్టు టీము అందుకే పెట్టినన్నాడు. కోర్టు వాళ్ళు అదే చెప్పింది. ఏమికి వాళ్ళ లక్ష్యం ఏంటంటే హైడ్రా పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు తెలంగాణకు జీవనాడిగా ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరుగా ఫ్యూయల్గా ఉన్నటువంటి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసినట్లయితే తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు పరోక్షంగా మేలు చేసినట్టు ఉంటుంది అమరావతి కోసం అనే ఉద్దేశంతో కేవలం ఒక రాక్షస క్రీడని కొనసాగించారే తప్ప అంతకు మించి ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారిని కాపాడుకుంటే తప్పనిసరిగా మీ హైడ్రా ఏం చేస్తుందో తెలంగాణ సమస్త ప్రజలు హైడ్రా పేరు మీద మూసీ ప్రక్షాళన పేరు మీద వెలుగుమట్లలో ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇంకా ఎక్కడెక్కడో ప్రజలు పెట్టినటువంటి ప్రజలని మీరు పెట్టినటువంటి ఇబ్బందులు వాళ్ళ ఉసురు సున్నం చెరువు దగ్గరికి వెళ్తే ప్రజలు చెప్తారు, కాజాగూడ బస్తీ దగ్గరికి పోతే చెప్తారు, హైదర్ షా కోట్ ఉస్మాన్ సాగర్ మనకు రాజేంద్ర నగర్ ఎక్కడికైనా వెళ్తుంది. వెలుగుమట్లలో రాత్రికి రాత్రే 1000 మంది ఇళ్ళని నేలమట్టం చేసి మీరు చేసిన నిర్వాహకం ఏందో చెప్తారు. మూసి ప్రక్షాళన పేరు మీద ప్రజల పేద మధ్యతరగతి ప్రజల ఉసురు ఏ విధంగా మీరు పెట్టి కంటి మీద కునుకు లేకుండా భయపెట్టించి అరాచకం చేస్తున్నారో మీ దాష్టికి మీద చెప్తారు. తప్పకుండా మిమ్మల్ని మీరు కాపాడండి. సంతోషం. రంగనాథ్ గారిని కాపాడండి. కోర్టు తీర్పే తప్పు, ప్రజలు మాట్లాడే తప్పు, భారత రాష్ట్ర సమితి తప్పు. మిమ్మల్ని తప్పనిసరిగా ఎందుకంటే ఇవాళ ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు హైడ్రా మొదలుపెట్టిన రోజు నుంచి తెలంగాణ భవనికి వేలాదిగా ప్రజలు వచ్చేసి ఇవాళ తమ గోడును వెళ్ళవేసుకున్నారు. అందుకే కేసీఆర్ గారి ఆదేశాల మేరకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం నాయకత్వం ఈ హైడ్రా బాధితులకి, మూసి బాధితులకి, వెలుగుమెట్లకు బాసటగా నిలబడి ప్రత్యక్ష పోరాటం చేయటమే కాకుండా క్షేత్రస్థాయి పోరాటంతో పాటు వాళ్లకు న్యాయ పోరాటంలో కూడా భారత రాష్ట్ర సమితి నిలబడింది కాబట్టి, ఎదిరించింది కాబట్టే అనేక సందర్భాల్లో హైడ్రా తోక ముడిచి పేదవాళ్ళని పక్కకు జరిగింది. కాపాడినాం. బరాబర్గా పేదల పక్షాన్ని నిలబడి కాపాడుకుంటాం. ఇదే పేదల పక్షం ఇంకా మీరు హైడ్రాని మైండ్ కొనసాగించి కోర్టు ఇంత చీవాట్లు పెట్టినా కూడా మీరు తప్పును మీరు చేసే తప్పిదాన్ని సరిదిద్దుకోకుండా ఇంకా ఆ అరాచకాన్ని దాష్టకాన్ని కొనసాగిస్తామంటే వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుంది. వదిలిపెట్టేదేమి ఉండదు. రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ని బలిపశువు చేయించు. రంగనాథ్ గారు ఏం చిన్నపిల్లాడు కాదు కదా. ఒక సుశిక్షితుడైనటువంటి అత్యున్నత సర్వీస్, ఈ దేశంలో అత్యున్నత అఖిల భారత సర్వీస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా చిన్న స్థాయి ఏదో జూనియర్ కాదు కదా. ఒక ఐజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఆయనకు తెలియాలి కదా చట్టము, రాజ్యాంగం అన్నీ ఉంటాయి కదా. ఈ దేశంలో ఎవరు ఎంత శక్తిమంతులైనా ఎవరు ఎంతైనా కూడా రాజ్యాంగానికి లోబడే పరిపాలన చేయాలి, రాజ్యాంగానికి లోబడే పని చేయాలి. మరి రాజ్యాంగాన్ని లోబడి పని చేస్తున్నానా లేదా అన్నది మరి ఆ మాత్రం విచక్షణ లేకుండా రంగనాథ్ గారు పనిచేస్తున్నారా? మరి అప్పుడు అదే పని చేస్తే మాకు రాజ్యాంగం అక్కర్లేదు, చట్టం అక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిందే రాజ్యాంగం, ఆయన చెప్పిందే చట్టం, శాసనం, అదే నేను అమలు చేస్తాను అనుకుంటే తప్పనిసరిగా ఆ రాజ్యాంగాన్ని తగ్గట్టుగా అనుభవించాల్సి ఉంటుంది. రంగనాథ్ గారు అనుభవించాల్సిందే.